డైలీ టేస్ట్ ది డైలీ. తెలంగాణ ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ వ్యూహం మారబోతోందా? గడిచిన 2 ఏళ్లలో ఏం చేశాం, ఇక మీదట ఏం చెయ్యాలన్న చర్చ పార్టీలు మొదలైందా? 2 ఏళ్లలో మనం పొడిచిందేం లేదు అన్న అభిప్రాయం సొంత కేడర్లోనే బలపడుతోందా? దాన్ని దాచుకోకుండా బహిరంగంగానే మాట్లాడటం మొదలైపోయిందా? ఇన్నాళ్లు చేసిన పోరాటాలు, మాట్లాడిన మాటల గురించి కేడర్ ఏమనుకుంటోంది? అధిష్టానం అభిప్రాయం ఎలా ఉంది? తెలంగాణలో బీఆర్ఎస్ ప్రతిపక్ష పాత్రలోకి వచ్చి 2 ఏళ్లవుతోంది. తాము అధికారం కోల్పోయిన వెంటనే ప్రభుత్వం మీద రివర్స్ అటాక్ కరెక్ట్ కాదని, అందుకే కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ సర్కారుకు కొంత సమయం ఇస్తున్నామని అప్పట్లో చెప్పింది గులాబీ అధిష్టానం. కొత్త ప్రభుత్వం కుదురుకోవాలి, అందుకే ఏడాది టైం ఇస్తున్నాం, తర్వాత మాట్లాడతామని అన్నారు. అన్నట్టుగానే ఏడాది తర్వాత బీఆర్ఎస్ వాయిస్ వినిపించడం మొదలైంది. కానీ డోస్ మాత్రం సరిపోవటం లేదన్న అసంతృప్తి పార్టీ వర్గాల్లోనే ఉందట. గడిచిన ఏడాది కాలంలో అవినీతి ప్రభుత్వం అంటూ విమర్శలు చేస్తూ వచ్చారు బీఆర్ఎస్ నేతలు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో హైడ్రా చేస్తున్న కార్యక్రమాలను తప్పుబడుతూ స్టేట్మెంట్స్ ఇచ్చారు. దాంతోపాటు మూసీ ప్రక్షాళన ప్రకటనకు నిరసనగా కూడా వివిధ కార్యక్రమాలు చేసింది ప్రతిపక్షం. మరోవైపు రైతు రుణమాఫీ, రైతు బంధు సరిగ్గా రావటం లేదంటూ అడపాదడపా కార్యక్రమాలు నిర్వహించింది బీఆర్ఎస్ నేతలు. కాంట్రాక్టర్ల కోసమే పనిచేస్తోందంటూ పార్టీ ముఖ్య నాయకులు కూడా విమర్శలు చేశారు. ఇవేమీ పార్టీని రీఛార్జ్ చేయడానికి, కేడర్లో స్థైర్యం పెంచడానికి ఉపయోగపడటం లేదన్న అభిప్రాయం గులాబీ సర్కిల్స్లో పెరుగుతోంది. ఈ 2 ఏళ్లలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసిన కార్యక్రమాలన్నీ తూతూ మంత్రంగానే ఉన్నాయని, మనోళ్లు రాష్ట్ర స్థాయిలో గట్టిగా నిర్వహించిన ఒక్క ప్రోగ్రాం చెప్పండంటూ కేడర్ ద్వితీయ శ్రేణి గుసగుసలాడుకుంటున్నట్టుగా తెలుస్తోంది. హైదరాబాద్లో కూర్చొని ప్రభుత్వానికి సవాళ్లు విసరడం, మీడియా మీటింగ్స్ పెట్టడం తప్ప క్షేత్రస్థాయిలో తిరిగి పుంజుకునేందుకు ఏం చేస్తున్నారంటూ వాళ్లలో వాళ్లే ప్రశ్నించుకుంటున్నారట. అన్ని సన్నాయి నొక్కుడు వ్యవహారాలు తప్ప గట్టిగా ప్రభుత్వంపై విరుచుకుపడే స్థాయిలో చేపట్టిన కార్యక్రమం ఏదంటూ కింది స్థాయి కేడర్ చర్చించేసుకుంటోంది. సరే, ఏడాది అన్నారు, మరో ఏడాది కూడా గడిచిపోయింది. ఇప్పటికైనా కళ్లు తెరిచి దూకుడు పెంచకుంటే కష్టమన్న అభిప్రాయం పార్టీ లీడర్స్లో ఉందని చెప్పుకుంటున్నారు. ప్రధాన ప్రతిపక్షంగా ఇన్నాళ్లు చేసిందేదో చేశాం, జరిగిందేదో జరిగిపోయింది, ఇకనైనా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తేనే ఉనికి చాటుకోగలమని సలహాలిస్తున్నారు సెకండ్ కేడర్ లీడర్స్. అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన లోక్సభ ఎలక్షన్స్లో పార్టీ పెద్ద ఎత్తున ప్రచారం చేసినా ఒక్క ఎంపీ సీట్ కూడా గెలవలేకపోయింది. ఆ తర్వాత జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో అసలు పోటీ కూడా పెట్టలేదు. అలాగే ఇటీవల జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి గట్టి పోటీ ఇచ్చామని అనుకున్నా భారీ తేడాతో ఓడిపోయింది. ఇవన్నీ చూశాకైనా ఇప్పటికైనా మేల్కొని రాబోయే ఎన్నికల మీద దృష్టి పెట్టాలన్నది కేడర్ అభిప్రాయం. ప్రస్తుతం జరుగుతున్న గ్రామ పంచాయతీ, త్వరలో జరగబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎలక్షన్స్తో పాటు జీహెచ్ఎంసీ ఎన్నికలను కూడా బీఆర్ఎస్ ఫేస్ చేయాల్సిందే. అందుకే ఇప్పటి నుంచైనా దూకుడుగా వెళితేనే మంచి ఫలితాలు సాధించగలుగుతామని అంటున్నారు కింది స్థాయి నేతలు. అటు అధిష్టానం కూడా ఇక పోరుబాట పట్టడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఏళ్ల పాలనపై విమర్శలు, ఆరోపణలతోనే సరిపెట్టకుండా ఆధారాలతో సహా ప్రజల ముందుకు వెళ్లాలని అనుకుంటున్నట్టుగా తెలుస్తోంది. అయితే అదే సమయంలో ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న కేసీఆర్ ఇన్నాళ్లు ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు. ఇక నుంచైనా ఆయన జనంలోకి వస్తారా, లేక వ్యూహరచనకే పరిమితమై బాధ్యత మొత్తాన్ని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఇతర సీనియర్స్ మీదే పెట్టేస్తారా అన్నది తేలాల్సిందని అంటున్నారు పార్టీ సీనియర్ లీడర్స్.